నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. పేదవాళ్ల గృహ నిర్మాణ శాఖ 100 రోజుల లక్ష్యాన్ని నిర్దేశించుకుని పురోగతిపై సమీక్షించి లక్ష్యాన్ని సాధించాలన్న జిల్లా కలెక్టర్. తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం. అందరి సమన్వయంతో భక్తులకు తిరుమల యాత్ర ఒక దివ్యానుభూతిని కల్పించేలా కృషి చేస్తున్నామన్న టీటీడీ ఈవో శ్యామలరావు. ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో చినుకు పడితే బురదమయం. కొనుగోలుదారులకు వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. పరిసరాల పరిశుభ్రత, ఫ్రైడే డ్రైడే ద్వారా వ్యాధులు ఎలా అరికట్టవచ్చునని ప్రజలకు అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలో వెలిసిన శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు శుక్రవారం సాయంత్రం పూర్ణాహృతితో ఘనంగా ముగిశాయి. ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొల్పి తోమాల సేవ, సహస్ర నామార్చన నిర్వహించారు. ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం తెరవీధి ఉత్సవం భాష్యకారుల గుడి వద్ద సాతుమర నిర్వహించారు. తర్వాత ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహృతి, ఉత్సవమూర్తులను ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణగా సన్నిధికి చేర్చడం, కుంభ ఆవాహన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఓ నాగరత్న, సూపరింటెండెంట్ సోమశేఖర్, ఇతర అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు సేవ చేసేందుకు ఇటీవల టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలకు విచ్చేసే భక్తులందరికీ టీటీడీ అందించే శ్రీవారి దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలు మరింత మెరుగ్గా కల్పించేందుకు అందరి సమన్వయంతో భక్తులకు తిరుమల యాత్ర ఒక దివ్యానుభూతిని కల్పించేలా కృషి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. మొత్తం జూలై నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 22.13 లక్షలు. తర్వాత హుండీ కానుకలు 125.35 crores. తర్వాత విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.04 crores. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 24.04 లక్షలు. కళ్యాణకట్ట దగ్గర తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 8.67 lakhs. అలాగే టీటీడీ తీసుకుంటున్న అనేక చర్యల గురించి భక్తులకు ఈరోజు వివరించడం జరిగింది. వాటిల్లో శ్రీవాణి టికెట్లు లిమిట్ చేయడం. ఇంతకుముందు ఆన్లైన్లో 500 ఉండేవి, ఆఫ్లైన్లో ఒక లిమిట్ లేకుండా ఇచ్చేవాళ్ళం. దానివల్ల సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని ఒక లిమిట్ పెట్టుకోవడం జరిగింది. 1000కి లిమిట్ చేశాము. రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి ఇళ్లు కల్పించే మహోన్నత సంకల్పంతో ఉన్నదని, ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ 100 రోజులు లక్ష్యాలు నిర్దేశించుకొని ప్రణాళికాబద్ధంగా రోజువారీ స్టేజీ కన్వర్షన్ పురోగతిపై సమీక్షించుకొని సకాలంలో లక్ష్యాలను సాధించాలని, అలసత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు గృహ నిర్మాణ శాఖపై జిల్లా కలెక్టర్ జేసీ శుభం బన్సల్తో కలిసి సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖ 100 రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకున్న మేరకు రోజువారీగా 36,618 స్టేజీ కన్వర్షన్లను పురోగతి సాధించేలా పనితీరు ఉండాలని సూచించారు. ఇక నుండి ప్రతి వారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షిస్తానని సూచించారు. ప్రారంభం కానివి పునాది నుండి గోడల స్థాయికి, గోడల స్థాయి వచ్చిన వాటిని పైకప్పు స్థాయికి, ఇలా 28,931 ఇళ్లు, పూర్తి స్థాయి రూప్ క్యాస్ట్ స్థాయికి 7,687 స్టేజీ కన్వర్షన్ పురోగతి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పునాది స్థాయి నుండి గోడల స్థాయి, ఆపై రోజువారీ ఏఈల వారీగా పురోగతి ఉండేలా చూడాలని సూచించారు. వచ్చే శుక్రవారం నాటికి పురోగతి వైపు చర్యలు ఉండాలని తెలిపారు. ఈఏలు, డిఈ, ఏఈ
వర్క్ ఇన్స్పెక్టర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి సాధించడానికి సమన్వయంతో పని చేయాలని సూచించారు. లక్ష్యాల సాధనలో గృహ నిర్మాణ శాఖ అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. రానున్న నెలల్లో మరింత వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుండే అధికారులు స్టేజీ కన్వర్షన్పై దృష్టి పెట్టి పురోగతి చూపాలని, అలసత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు వెంకటేశ్వరరావు, ఈఈలు మోహన్ రావు, శేషగిరి, డిఈలు శ్రీనివాసరావు, జహీర్, దాసయ్య, సత్యనారాయణ, షబ్బీర్, ఏఈలు తదితర అధికారులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గొల్లవానిగుంట వద్ద ఏర్పాటు చేసిన క్రికెట్ స్టేడియంలో అన్ని పనులు పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోనికి తీసుకురావాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 4 ప్రాంతాలలో పునర్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్న అన్నా క్యాంటీన్లో జరుగుతున్న పనులను శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. అలాగే కచ్చప్పి ఆడిటోరియం, ఇండోర్ స్టేడియం, గొల్లవానిగుంట వద్ద ఏర్పాటు చేస్తున్న క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ క్రీడాకారులకు అనుగుణంగా క్రికెట్ స్టేడియంలోనూ, ఇండోర్ స్టేడియంలో వసతులు కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కచ్చప్పి ఆడిటోరియంను పరిశీలించి కళాకారులు తమ ప్రదర్శనలు ఇచ్చేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండే ధరలు నిర్ణయించి నిర్వహణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో 4 చోట్ల ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన 4వ తేదీ సాయంత్రానికల్లా అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. తిరుమలలో రిసెప్షన్ విభాగంలో సూపరింటెండెంట్ స్వామివారి దర్శనానికి వచ్చేవారికి వసతి కేటాయించడం ఇతని పని. కానీ ఆయన మాత్రం స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు వచ్చేవారికి వెయిట్ లాస్ డెమోలతో ఇబ్బందులు పెడుతున్నారు. అతను ఎవరో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈయన పేరు మునిరత్నం. తన డ్యూటీ చేయకుండా వచ్చే భక్తులకు బరువు ఎలా తగ్గాలో లెక్చరిస్తున్నాడు. తమ ప్రోడక్ట్ వాడితే త్వరగా వెయిట్ లాస్ అవుతారని కితాబిస్తున్నారు. భక్తులు మాత్రం ఆ అధికారి వైఖరిపై మండిపడుతున్నారు. ఎంతో వ్యయ ప్రయాసలతో తిరుమలకు చేరుకుంటే ఇక్కడ ఈయనగారు ఇచ్చే లెక్చర్ వినలేకపోతున్నామని భక్తులు వాపోతున్నారు. కానీ భక్తులు రూమ్ కోసం ఈయనగారు చెప్పే సొల్లంతా వినాల్సి వస్తుందని తలలు పట్టుకుంటున్నారు. తిరుమల CRO కార్యాలయంలో సిఫారసు లేఖలపై గదులు కేటాయించాలంటే ఈ అధికారి సంతకం తప్పనిసరి. అవసరాన్ని ఆసరాగా చేసుకొని భక్తులను ఆటలాడుకుంటున్నాడు. తాను చూపించే ప్రోడక్ట్ కొంటే త్వరగా బరువు తగ్గుతారు అంటూ ఇలా కెమెరా కంటికి టక్కున చిక్కాడు. మరి ఈ అధికారి చేసిన పనికి టీటీడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మరి మెడికల్ కాంప్లికేషన్స్, తర్వాత ఓవర్ వెయిట్, ఇవన్నీ కంట్రోల్ అవుతుంది. ఈ అమ్మాయి 23 కేజెస్ తగ్గింది. రిజల్ట్ గ్రూప్లో ఉంది, కానీ ఫాలో చేస్తే ఎంత పడుతుంది సార్? అది మామూలుగా గ్రూప్లో కూర్చొని రోజు వినండి. హలో, గ్రూప్లో యాడ్ చేస్తారా? టైము 11 అయింది కదా అని చూస్తున్నాను. పక్కన ముక్కి వేస్తాను, బయటకు పోతాను. సరే 20 పెట్టేదా? కానీ డైరెక్ట్ లైన్ 25 పెట్టేదా? ఈరోజు మండే టు ఫ్రైడే క్లాస్. ఓకే. ఎంతమంది ఉన్నారు సార్ దాంట్లో గ్రూప్లో? మా గ్రూప్లో 14 మంది ఉన్నారు. నైట్ క్లబ్లో, మార్నింగ్ క్లబ్లో 6 మంది ఉంటారు. ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించడం ద్వారా విష జ్వరాలు, వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1 నుండి జూలై 31వ తేదీ వరకు స్టాఫ్ డయేరియా కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా శుక్రవారం గిరిపురంలో నిర్వహిస్తున్న డ్రైడే కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, ఫ్రైడే, డ్రైడే ద్వారా వ్యాధులు ఎలా అరికట్టవచ్చునని ప్రజలకు కమిషనర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ నగరంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పరిసరాల పరిశుభ్రత, డ్రైడే వంటివి పాటించడం వలన డయేరియా, చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాలు దరిచేరవని అన్నారు.
దోమల లార్వాలు వారం రోజుల పాటు ఉంటుందని, వారంలో ఒక్కరోజు డ్రై డే పాటించడం దోమల లార్వాలు చనిపోతాయని అన్నారు. తద్వారా విష జ్వరాలు ప్రబలకుండా ఉంటాయని అన్నారు. కావున ప్రజలు వారంలో శుక్రవారం డ్రై డే పాటిస్తూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు. అలాగే తాగిన వాటర్ బాటిల్స్, కొబ్బరి చిప్పలు వినియోగించాలని, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టైర్లు వంటివి ఇంటి పరిసరాలలో ఉండకుండా, అందులో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతిరోజు కాచిన నీరు తాగడం మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వర్షపు చినుకు పడితే చిత్తడిగా మారుతుంది. నగరంలో ప్రతిరోజు వేలాది మంది వచ్చి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో తమకు కావాల్సిన కూరగాయలను కొనుగోలు చేస్తుంటారు. ఉదయం వేకువజామున నుంచే మార్కెట్లో దేశంలోని పలు రకాల రాష్ట్రాల నుంచి కూరగాయలతో పాటు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఇతర ఆహార పదార్థాలు ఎగుమతులు, దిగుమతులు జరుగుతుంటాయి. ఇంత పెద్ద మహానగరానికి ఈ మార్కెట్ ప్రధానంగా విస్తరించింది. నగరంలోని ఈ మార్కెట్లో పేద, మధ్యతరగతులకు సంబంధించిన కొనుగోలుదారులు కొనుగోలు చేస్తుంటారు. అలాగే దాదాపు విక్రయదారులు కూడా అదే తరహాలో రకరకాలైన కూరగాయలను దిగుమతి చేస్తూ బిజీగా తిరుగుతుంటారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ప్రతిరోజు ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకొని ఏ నిమిషమైన వర్షం కుండపోతుగా పడుతుందో తెలియకుండా వాతావరణం ఆ విధంగా కలిగి ఉంది. ఒక్కో సమయంలో వర్షం రానదనుకున్నప్పుడు ఉన్న ఫలంగా మేఘాలు కమ్ముకొని భారీ వర్షమే పడే అవకాశాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షం కురిస్తే మార్కెట్ పూర్తి స్థాయిలో జలధారగా మారుతుంది. కొనుగోలుదారులు అడుగులు వేయాలంటే భయపడిపోతుంటారు. ఈ మార్కెట్కు పిల్లలతో పాటు మహిళలు, వృద్ధులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. మార్కెట్ బురదమయం కావడంతో కొనుగోలుదారులు కాలుజారి పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ మార్కెట్ను అభివృద్ధి చేయడంలో, పరిసరాలను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారాలతో, దుర్వాసనతో కూడుకొని ఉండడంతో కొనుగోలుదారులు పలు ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. మార్కెట్లోని పలు షాపులు ఖాళీగా ఉండడంతో చెత్త చెదారాలు వాహనాల పార్కింగ్ చేయబడి అక్కడ మల విసర్జన, మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. మార్కెట్ ప్రధానంగా 4 ప్రధాన గేట్లు ఉన్నాయి. అందులో దక్షిణ వైపు ఉన్న గేటు మూసివేసి ఉంటారు. తూర్పు, పడమర గేటుల్లో భారీ వాహనాలు పార్క్ చేసి ఉండడంతో షాపులు ఉండడంలో కొనుగోలుదారులు రాకపోకలకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. గేటు వద్ద నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రజలు మార్కెట్కు సులభంగా తరలివస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లోని షాపుల వారు రోడ్లను ఆక్రమించుకొని తమ షాపులను అడ్డం పెట్టుకుని రహదారిని చిన్నదిగా చేసేశారు. ఇదే సమయంలో మార్కెట్లోనికి విక్రయదారులు ఎగుమతులు, దిగుమతుల కార్యక్రమం నిర్వహించడంతో కొనుగోలుదారులకు ఇబ్బందికరంగా తయారైంది. మార్కెట్లోని ప్రధాన కూడలి వద్ద 4 వైపులా కూరగాయలు, పువ్వులు తదితర చిన్న చిన్న గంపల్లో వ్యాపారాలు సాగిస్తుండడంతో రాకపోకలు మరీ ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి తరుణంలో వర్షం కురిస్తే మార్కెట్ పూర్తిగా బురదమయం అయిపోతుంది. దీనిని కార్పొరేషన్ అధికారులు దృష్టిలో పెట్టుకుని రోడ్ను ఆక్రమించుకొని విక్రయిస్తున్న విక్రయదారులపైన, అలాగే పారిశుద్ధ్యంపైన దృష్టి సారించి కొనుగోలుదారులకు సులభంగా కూరగాయలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. సరైన ధృవపత్రాలు లేకుండా నిర్వహించే అనధికార క్లినికల్ ల్యాబ్లను ఉపేక్షించేది లేదని దామినేడు పబ్లిక్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుకన్య స్పష్టం చేశారు. జిల్లా పరిధిలో సరైన ధృవపత్రాలు లేని అనధికార క్లినికల్ ల్యాబ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ అనధికార ల్యాబ్లు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సరైన ధృవపత్రాలు, ప్రజా ఆరోగ్య శాఖ అనుమతులు లేకుండా తిరుచానూరులో నిర్వహిస్తున్న శ్రీ వేద హాస్పిటల్స్ వారి అనధికార క్లినిక్ ల్యాబ్ను మెడికల్ ఆఫీసర్ సుకన్య సీజ్ చేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ సుకన్య మీడియాతో మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ శ్రీహరి ఆదేశాల మేరకు విస్తృతంగా మెడికల్ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మెడికల్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా సరైన పత్రాలు లేని, అనధికార ప్రజా ఆరోగ్య శాఖ అనుమతులు లేని క్లినికల్ ల్యాబ్లు సీజ్ చేస్తున్నామని తెలిపారు. తిరుచానూరులో నిర్వహిస్తున్న శ్రీ వేద హాస్పిటల్ వారి వద్ద సరైన ధృవపత్రాలు, ప్రజా ఆరోగ్య శాఖ అధికారుల అనుమతులు లేకపోవడంతో వారి ల్యాబ్ను సీజ్ చేశామని తెలిపారు. ఎక్కడైనా క్లినిక్ ల్యాబ్లలో అధిక ధరలు వసూలు చేస్తున్నా, విద్యార్హత లేని వారు విధులు నిర్వర్తిస్తున్నారని మా దృష్టికి వస్తే అటువంటి క్లినిక్ ల్యాబ్లను ఖచ్చితంగా సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కరిష్మా, ఏఎన్ఎం సుగుణ, ఆశా వర్కర్ శ్రీదేవి తదితర సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ ఆఫీసర్ని ఈరోజు జిల్లా వ్యాప్తంగాను డిఎంఎన్హెచ్ఓ గారి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రైవేట్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అన్ఆథరైజ్డ్, ఎటువంటి లైసెన్సెస్, సర్టిఫికేట్స్ లేకుండా రన్ చేసే ప్రైవేట్ ల్యాబ్స్ అన్నింటినీ గుర్తించడం జరిగింది.
వాటిని క్లోజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తిరుచానూరు రోడ్లో ఉన్న శ్రీవేద హాస్పిటల్ని క్లోజ్ చేశాము. ఇటువంటివి మళ్ళీ జరగకుండా కూడాను జాగ్రత్తలు తీసుకుంటాము. తిరుమల శ్రీవారిని అల్లు శిరీష్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ హీరో అల్లు శిరీష్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి శ్రీవారి శేషవస్త్రాన్ని సత్కరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో మోసపోయిన బాధింపబడిన వారు ఎవరైనా సరే రేణిగుంట రోడ్డు కాటన్ మిల్లు వద్దనున్న టీడీపీ జిల్లా కార్యాలయం నందు ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తే వారి ఫిర్యాదులను పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తమకు సాధ్యం కాని పక్షంలో వాటిని రాష్ట్ర కమిటీ పరిష్కరిస్తుందని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేందర్ నాయుడు బాధితులకు హామీ ఇచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ శుక్రవారం మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు అన్ని రంగాలలో అన్ని వ్యవస్థలు అందరూ కూడా ఇబ్బందులకు గురయ్యారో ఇవన్నిటినీ కూడా సరిదిద్దడం కోసం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇబ్బందులు పడ్డారో, ఏవే విధంగా నష్టపోయారో వీటన్నిటి మీద ఒక పరిష్కార వేదిక, ఒక సమస్యల్ని చెప్పుకునేదానికి అవకాశం కల్పిస్తూ. అవును, బాధితులు వరదల్లాగా ఉన్నారు. మీరు ఏ ఎమ్మెల్యే ఇంటికాడికి పోయినా, ఏ ఎమ్మెల్యే ఆఫీస్కి పోయినా, ఏ మినిస్టర్ ఆఫీస్కి పోయినా ఒక జాతరలాగా ఉంది. వరద బాధితుల్లాగా వైసీపీ గవర్నమెంట్ బాధితులు ఆ ప్రజలు అక్కడ ఆఫీస్ కాడ చూస్తా అంటే మాకే ఏందిరా ఇది అనిపిస్తుంది. ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలు పెట్టుకొని 5 ఏళ్ళు ప్రజలు ఇంట్లో ఎట్లా ఉన్నారనేది మాకే ఆశ్చర్యంగా ఉన్నింది. అదే బయట వస్తే కొడతాము, బయట వస్తే చంపేస్తాము, బయట వచ్చి ప్రెస్కి చెప్తే చంపేస్తామనే ధోరణిలో ఉన్నారు. మా గవర్నమెంట్లో అలా కాదు. అందుకే ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో, ఈ జిల్లాలో మొట్టమొదటిగా తిరుపతి నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ప్రజలు ఏ సమస్యలున్నా, ఎలాంటి సమస్యలున్నా పార్లమెంట్ కార్యాలయము ప్రతి శనివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పార్టీ కమిటీ అందుబాటులో ఉంటాము. మీరు ధైర్యంగా పార్టీ కార్యాలయానికి వచ్చి మీ వినతులు కానీ, మీ సమస్యలు కానీ మాకు చెప్పుకోవచ్చు. ఉద్యోగ అవకాశాలు లేక గత 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా మనకు రాజధాని లేక యువత వలసలు వెళ్ళిపోవడం, అలాగే యువత చతికిన పడిపోవడం మనం చూసాము, కల్లారా చూసాము. యువత ఎంత నష్టపోయిందో మన అందరికీ బాగా తెలుసు. పోయిన ఐటీ మినిస్టర్ ఎలా డెవలప్మెంట్ అంటే కోడి గుడ్డు పొదగాలి, దాంట్లో నుంచి పుంజు రావాలి, పెట్టలు రావాలంటాడు. వీఆర్ అపీలింగ్ టు యూత్ అండ్ యంగ్ ఆంటర్ప్రినర్స్కి మేము అపీల్ చేస్తున్నాము. మీ దగ్గర ఎటువంటి ఐడియాస్ ఉన్నా, ఎటువంటి స్టార్టప్ ఐడియాస్ ఉన్నా కమ్ టు అవర్ పార్లమెంట్ ఆఫీస్. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఐడియాస్ ఉన్నా మీకు రండి. మీకు ఆ ప్రాసెస్ ఏంది, ఆ స్టార్టప్ కంపెనీస్కి ప్రాసెస్ ఏంది, గవర్నమెంట్ ఎలా హెల్ప్ చేస్తుంది అనేది మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు క్లియర్గా ఉన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాని మీద చాలా క్లారిటీగా ఉన్నారు. సో యంగ్ ఆంటర్ప్రినర్స్ ధైర్యంగా ముందుకు రండి. మీ ఐడియాస్కి మన గవర్నమెంట్ ఎప్పుడు తోడుంటుంది. లక్షలాది మంది భక్తులు భుజించే అన్నప్రసాదంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని టీటీడీ శ్యామలరావు స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో డైలీ వర్ టీటీడీ ఈవో కార్యక్రమం ఈ రోజు జరగగా భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు టీటీడీ ఈవో శ్యామలరావు. అనంతరం పాత్రికేయులతో టీటీడీ ఈవో మాట్లాడుతూ త్వరలోనే చర్చించి అలిపిరి మార్గంలోనే టోకెన్స్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం నాణ్యతపై భక్తులు పలు సూచనలు చేశామని, మునుపటి కంటే లడ్డూ నాణ్యత పెరిగిందని అన్నారు. త్వరలో తిరుమలలో అధునాతన పరికరాలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శ్రీవాణి టికెట్ 1000కి పరిమితం చేయడంతో భక్తుల హర్షం వ్యక్తం చేస్తున్నారని, టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలకు భక్తుల వద్ద నుంచి ప్రశంసలు అందుకుంటున్నామని తెలిపారు. దళార్లకు చెక్ పెట్టేలా యుఐడి, ఏఐ అధికారులతో చర్చలు నిర్వహించామని, త్వరలోనే దళార్లకు చెక్ పెడుతున్నామని తెలిపారు. అన్నప్రసాదాల గురించి
ఇంతకుముందు మీకు వివరించాము. అన్నప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన ఈ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ, ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఫుడ్ క్వాలిటీ, ప్రసాదం క్వాలిటీ, అన్నప్రసాదం క్వాలిటీ పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకున్నాం అనేది కూడా ఇంతకుముందు చెప్పాము. కొన్ని చర్యలు తీసుకోవడం వలన క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, అంటే ఏదైతే ముడి సరుకు మనము వాడుతున్నామో అవి ఇంప్రూవ్ చేయడం ద్వారా క్వాలిటీ ఆఫ్ అన్నప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా మెరుగ్గా అందించడానికి చాలా చర్యలు తీసుకుంటున్నాము. అంటే కిచెన్ మోడర్నైజేషన్ చేయడం ఒకటి. మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది, ఉన్నదానికన్నా ఉండాల్సిన దానికి 1/3 మ్యాన్ పవర్ ఉంది, అదొక సమస్య ఉంది. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం ఎన్ఆర్ కంపల్లి గ్రామస్తులు పులివర్తె నాని భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఆర్సీపురంలోని గ్రామదేవత శ్రీ మూలస్థానమ్మకు మొక్కుకున్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో పులివర్తె నాని ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందారు. గ్రామస్తులంతా కలిసి శ్రీ మూలస్థానమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు పులివర్తె నాని ఎన్ఆర్ కంపల్లికి చేరుకున్నారు. మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకి మహిళలు మంగళ హారతులతో, యువత టపాకాయలు కాలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్యే పులివర్తె నాని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నా గెలుపుకు కృషి చేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఇదే విధంగా అందరం కలిసికట్టుగా గ్రామ అభివృద్ధికి కృషి చేద్దామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రజలను కోరారు. తెలుగు నాటకరంగ కీర్తిని ప్రపంచ దేశాలలో వెలుగెత్తి చాటిన నటుడు, దర్శకుడు బళ్ళారి రాఘవ అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. బళ్ళారి రాఘవ జయంతిని పురస్కరించుకుని తిరుపతి రాయలసీమ రంగస్థలం కార్యాలయంలో బళ్ళారి రాఘవ చిత్రపటానికి కళాకారులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, బళ్ళారి రాఘవ 12వ ఏటనే నాటక రంగంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ షేక్స్పియర్ రచించిన అనేక నాటకాలను తెలుగులో రచించి ప్రదర్శించి మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయుల చేత ప్రశంసలు పొందారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇతర దేశాలలో కూడా తెలుగు నాటకాలను ప్రదర్శించి తెలుగు నాటక రంగం కీర్తిని ప్రపంచ దేశాలలో వెలుగెత్తి చాటారని తెలియజేశారు. తన సంపదనంతా నాటక రంగం అభివృద్ధికి ధారపోశారని తెలిపారు. ప్రతి కళాకారునికి ఆయన స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. ఈ కార్యక్రమంలో కేఎన్ రాజా, సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ప్రపంచ దేశాలలో తెలుగు నాటక రంగ విశిష్టతను చాటిన మహానటునిగా, విశ్వవిఖ్యాత నటుడిగా గుర్తింపు పొందిన కళా తపస్వి బళ్ళారి రాఘవ గారు నాటకంలో స్త్రీలే స్త్రీ పాత్రను పోషించాలని, స్త్రీలను నాటక రంగానికి ప్రవేశపెట్టిన మహనీయుడు బళ్ళారి రాఘవ గారు. హరిజన, గిరిజన వారితో సహా పంక్తి భోజనం చేసిన మహా నటుడు బళ్ళారి రాఘవ గారు. ఆ రోజులోనే నాటకాలు వేసి నటీమణులకు నెల జీతాలు ఇచ్చి నాటక రంగాన్ని విశ్వవిఖ్యాతం చేసిన మహా నటుడు బళ్ళారి రాఘవ గారు. ఆయన జయంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పించారు. రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సుమారు 7 ఎలక్ట్రికల్ పవర్ లైన్ టవర్లను ఆగస్టు 15లోపు పూర్తి స్థాయిలో షిఫ్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత ఏపీ ట్రాన్స్కో, ఏపీ ఎస్పీడీసీఎల్ తదితర సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు పీహెచ్సీ వైద్య అధికారులందరూ జిల్లాలోని ప్రైవేటు ల్యాబ్లను విజిట్ చేసి రిజిస్ట్రేషన్ లేకుండా ఉన్న వాటిని సీజ్ చేయడం జరిగింది. లైసెన్స్ లేకుండా, సరైన సర్టిఫికెట్లు లేకుండా వీరందరూ ల్యాబ్లను పెట్టుకుని ప్రజలకు తప్పుడు రిపోర్టు ఇస్తూ మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ల్యాబ్లను ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ల్యాబ్లు నడపాలని, లేకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హెచ్చరించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం.
జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి మరియు ప్రోగ్రాం ఆఫీసర్ మరియు పీహెచ్సీ వైద్య అధికారులందరూ జిల్లాలోని ప్రైవేటు ల్యాబ్లను విజిట్ చేసి రిజిస్ట్రేషన్ లేకుండా ఉన్న వాటిని సీజ్ చేయడం జరిగింది. లైసెన్స్ లేకుండా సరైన సర్టిఫికెట్లు లేకుండా వీరందరూ ల్యాబ్లను పెట్టుకుని ప్రజలకు తప్పుడు రిపోర్టు ఇస్తూ మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ల్యాబ్లను ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ల్యాబ్లు నడపాలని, లేకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదవాళ్ల గృహ నిర్మాణ శాఖ 100 రోజుల లక్ష్యాన్ని నిర్దేశించుకుని పురోగతిపై సమీక్షించి లక్ష్యాన్ని సాధించాలన్న జిల్లా కలెక్టర్. తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం. అందరి సమన్వయంతో భక్తులకు తిరుమల యాత్ర ఒక దివ్యానుభూతిని కల్పించేలా కృషి చేస్తున్నామన్న టీటీడీ ఈవో శ్యామలరావు. ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో చినుకు పడితే బురదమయం. కొనుగోలుదారులకు, వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. పరిసరాల పరిశుభ్రత, ఫ్రైడే, డ్రైడే ద్వారా వ్యాధులు ఎలా అరికట్టవచ్చునని ప్రజలకు అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.